హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాచు క్రియేషన్స్. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఆ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. అంటే చూడొద్దు నీకు ఎందుకు అనకడు అనుకుంటే నేనేం చేయలేను. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాకు ఒకటి అర్థం కాదండి. ఈ సినిమా వాళ్ళు హీరోయిన్స్ కనిపిస్తుంటే ఎందుకండి జనాలు అంత పిచ్చయిపోతున్నారు? నాకు తెలియక అడుగుతున్నాను. ఓకే. మన రీసెంట్‌గా చాలా న్యూస్‌లు చూసాము. 'పుష్ప' మూవీ గురించి కావచ్చు, ఇంకేవో కావచ్చు. నేను ఈ ఏవైనా హీరో మూవీ రిలీజ్‌లు అవుతుంటే మొబైల్స్‌లో కూడా వస్తున్నాయి. ఆ బ్యానర్‌కి పాలాభిషేకాలు చేసేస్తున్నారు. ఎందుకండి అంత? ఏదైనా హీరో మూవీ రిలీజ్ అవుతుంటే పెద్ద ఆర్భాటం పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి బ్యాండ్ సెట్టింగ్, డీజే అవి ఇవి ఇవన్నీ ఎందుకండి? నాకు అర్థం కాక నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళు మనకి 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 వాళ్ళు మనకేమైనా మేలు చేస్తున్నారా? అఫ్‌కోర్స్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు. నేను కాదనట్లేదు. కానీ మనకేదైనా కష్టం వచ్చిందంటే మనం ఫస్ట్ ఎవరండి మన మైండ్‌లోకొస్తారు? మనతో ఉన్నవాళ్ళండి. మనతో ఉన్నవాళ్ళు అంటే మన అమ్మ, నాన్న. హ్మ్. ఇంక లేడీస్‌కైతే మ్యారేజ్ అయ్యాక హస్బెండు, అత్త, మావయ్య, ఇలా జెంట్స్‌కైతే వైఫు, పేరెంట్స్ ఇలా కదండీ! వీళ్ళు కదండీ మనకు ఫస్ట్ గుర్తొస్తారు. అఫ్‌కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మహేష్ బాబు లాంటి వాళ్ళు నాకు తెలిసిన వరకు కొంతమందైతే ఉన్నారు. నేను కాదనట్లేదు. కానీ మనకి ఫస్ట్ అయితే మనకేదైనా కష్టం వచ్చిందంటే మన బ్రెయిన్‌లో స్ట్రైక్ అయ్యేవాళ్ళు ఫస్ట్‌గా పేరెంట్సే గదండీ! ఆ! పేరెంట్స్, వైఫు ఇలా రిలేషన్స్ ఉన్నవాళ్ళే కదండీ అవుతారు. ఎప్పుడైనా ఇప్పుడు కటౌట్‌లకి పాలాభిషేకాలు చేసేస్తారు. ఏంటి 'ప్రభాస్' మూవీలు, 'పవన్ కళ్యాణ్' మూవీలు అవి వచ్చినప్పుడు బ్యానర్స్‌కి పాలాభిషేకాలు చేసేస్తారు. ఎప్పుడైనా మన పేరెంట్స్‌కి అలా పాలాభిషేకాలు చేశామండి మనం? మనకి జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి ఇంతవరకు అంతెందుకండి? చిన్న లాజిక్కు, మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్‌లోని ఎవ్వరైనా పేరెంట్స్‌తో ఉంటున్నారా? పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారా? పేరెంట్స్‌కి కష్టం అంటే పక్కన ఎవరైనా ఉంటున్నారా? చెప్పండి. ఇవి కదండీ మనకి ఇంపార్టెంట్. ఉట్టినే ఒక్కసారి ఆలోచించండి. దేశానికి యూత్ అంటే ఏంటండి? దేశానికి ఇప్పుడు జనరేషన్ డెవలప్ అవ్వడానికి యూత్ ఉన్నారు. ఏదైనా మంచి పనుల్లోనే చెయ్యండి ఇవన్నీ డబ్బులు ఖర్చు. ఇది చేయండి, ఏమంటారు, మంచి మంచి పనులు చేయండి. ఫుడ్ ఇవ్వడం కానివ్వచ్చు, లేని వాళ్ళకి ఇలాంటివి ఏవైనా చేయొచ్చు కదండీ! ఒకరికి ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయడానికి ఇలాంటి వాటికి డబ్బులు వాడొచ్చు కదా! ఎందుకు ఉట్టినే ఒక్కసారి ఆలోచించండి అన్న దాంట్లోని. వాళ్ళకి చేసింది వాళ్ళ కోసం మనం పరితపించిపోతున్నామే. మన పేరెంట్స్ కోసం, మనతో ఉన్న వాళ్ళ కోసం, మన కోసం ఆలోచిస్తున్న వాళ్ళ కోసం చేస్తే మనకి కూడా ఒక రకమైన గౌరవం ఉంటుంది. మీరు ఇంత చేస్తారు కటౌట్ల దగ్గర, వాళ్ళ దగ్గర వాళ్ళకి రీచ్ అవుతాయండి అవి. అవి చూసి అబ్బా! నా కటౌట్‌కి పాలాభిషేకం చేసేసాడే, వీడికి ఏదైనా ఇవ్వాలి, వీడికి ఏదైనా చెయ్యాలి, వీడి కుటుంబానికి ఏదైనా చెయ్యాలని వాళ్ళు అనుకుంటారండి. కాదే, వాళ్ళలో వాళ్ళు ఫీల్ అయిపోతారు తప్ప ఇవన్నీ చూసి. నేను ఇంత డెవలప్ అయ్యానా అని వాళ్ళు ఎదుగుతున్నారు. మనం కటౌట్లు చేస్తున్నాం. మనకెవడండి చేస్తాడు? మనం ఎదగలేదు, గుర్తుపెట్టుకోండి. వాడెవడికో మనం ఇలా పాలాభిషేకాలు అవి ఇవి చేస్తున్నామంటే వాడు ఎదిగాడు, మనం ఎదగలేదు. మనకు కూడా అలా చెయ్యాలి అనుకుంటే మనం ఎదగాలి. అదండి డెవలప్మెంట్ అంటే. తొక్కలో ఎందుకండి ఇవన్నీ, వీటన్నిటికి డబ్బులు దండుగా. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనతో ఉన్నవాళ్ళు, మన కోసం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. బయట ఆకలికి కూడా చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు. ఒకరి సాయం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మొత్తం అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిజంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నానండి. నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూస్తున్నాను. గొప్పకే పెట్టుకుంటున్నారా, దేనికే పెట్టుకుంటున్నారా, పని చేస్తున్నారండి వాళ్ళు. చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా చెయ్యాలండి మనం పాలాభిషేకాలు. అలాంటి వాళ్ళకి చేస్తే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయ్యే పొద్దున మనకి పాలాభిషేకాలు చేస్తారు ఎవరైనా. ఒక్కసారి ఆలోచించండి. మన పేరెంట్స్ మన కోసం చూస్తున్నారు, మన ఎదుగుదల కోసం. మనం వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే ఒక్క మాట అడగడానికి కూడా వాళ్ళు, అరే నా కొడుకే కదా, నా కూతురే కదా అనుకుంటారు తప్ప, వీడు అడగలేదే, వీడు చెయ్యలేదని ఎవ్వరూ అనుకోరండి పేరెంట్స్. ఎవ్వరూ అనుకోరు. ఇన్కేస్ మనం ఫీల్ అవుతామేమో అలాగ, కానీ పేరెంట్స్ అలాగ అనుకోరండి. అది కదండి లవ్ అంటే. అది కదా మనకి ధైర్యం అంటే. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి వీలున్నంత వరకు మీకు ఎంత ఉంటే అంతలోనే, చిన్నప్పుడు వాళ్ళకి ఎంత ఉంటే అంతలోనే మనల్ని పెంచి పెద్ద చేశారు. మనకి ఎంత ఉంటే అంతలోనే వాళ్ళని కొంచెం ఆదరిద్దాం. మనం ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి ఇద్దామండి.
దయచేసి ప్లీజ్ ఓల్డేజ్ హోమ్స్కి వాటికి వీటికి మీ ఎంత ప్రెషర్ పెట్టినా మీకు ఎంత ఇబ్బంది అయినా ఓల్డేజ్ హోమ్స్కి మాత్రం దయచేసి పంపకండి. మనల్ని వాళ్ళ చిన్నప్పుడే పంపించేస్తుంటే మనం ఇంతవరకు వచ్చేవాళ్ళమా? ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని పెంచారు, పోషించారు. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. థ్యాంక్ యూ.